జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే, ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, 7.5 శని 7.5 జరుగుతుంది, నాకేమో అయిపోతుందని అపోహ పొందకండి. ఏమి కాదు, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే. అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు. లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపమవుతుంది, జాగ్రత్త పడండి. మీ యొక్క పుత్రులు, కూతురు కానీ కొడుకు కానీ వివాహం నిశ్చయితార్థమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారులు మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. వృత్తి జీవితంలో నిమిషం కూడా తిరిగిలేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకి ఇది గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు, కానీ సాధిస్తారు. గురు భగవానుడి యోగంగా ఉన్నాడు కదా. ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా సబ్జెక్టు పైన దృష్టి పెట్టాలి. మొత్తం చదువులపైన గొప్ప ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా చదవాలి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమే అండి, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. మీకు దస్తావేజులు, డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, జాగ్రత్త. మిస్ప్రాపర్ అవ్వకుండా, లేదా లైసెన్స్ రెన్యువల్ అవన్నీ కూడా ఇబ్బంది ఉంటే చూసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది. మీడియా రంగం, ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆహారం తీసుకోండి.